కాంగ్రెస్ నేత అద్దంకి దాకిరాజు అని చెప్పి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దయాకర్ గారు. ఎస్, అది చాలా హానర్. కాంగ్రెస్ నేత అనేది చాలా హానర్గా భావిస్తాను. అఫ్కోర్స్ నేను కాంగ్రెస్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా అనే దానికంటే కూడా కాంగ్రెస్లో ఒక ఫేస్ ఇది అని చెప్పి ఈరోజు జనం అనుకునే కాడికి వచ్చిందంటేనే మన ఎదుగుదల ఆడికి పార్టీ ఇచ్చిందని నేను అనుకుంటా. కాబట్టి కాంగ్రెస్ నేత అనేది చాలా మంచి పదం నా దృష్టి. ఎదుగుదల అయిపోయిందా? స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకంటే ఎమ్మెల్యే సందర్భంలో విన్నాం, ఎస్ మీ పేరు ఇంకా కన్ఫర్మ్ అనుకున్న టైంలో డ్రాప్ అయ్యారు. ఎమ్మెల్సీ మీరు ఏకంగా వీడియో రిలీజ్ చేశారు. ఎంపీ టైంలో కూడా మీ పేరు దాదాపు లేదు అన్న మాట వినిపిస్తుంది. నెక్స్ట్ ఎమ్మెల్యే గురించి కూడా తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీ ఎదుగుదల అయిపోయిందా దయాకర్ గారు? ఎదుగుదల అనే దానికంటే అసలు మొదలే కాలేదు కదా. ఎదుగుదల అనేది మొదలే కాలే. కాకపోతే కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేయడం అనేది మాత్రమే నడుస్తున్నది. రేపు ప్రభుత్వంలోకి వచ్చినాం కాబట్టి అధికార అవకాశం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మొదలే ఇప్పుడు అనుకుంటున్నాను నేను. సో ఇంకా అవకాశమా ఎక్కడ మీకు హట్టింగ్గా అనిపించట్లా? ఎందుకంటే ఈ మధ్యకాలం రాజకీయాలు చూసుకుంటే కనుక పదవి దక్కకపోతే ఈ పార్టీ నుంచి నెక్స్ట్ పార్టీ, కాకపోతే మళ్ళీ ఇంకొక పార్టీలో పదవుల కోసం ఆశించే రోజుల్లో కూడా ఇంకా అద్దంకి దయాకర్ కాంగ్రెస్ని నమ్ముకుంటున్నాడంటే అద్దంకి దయాకర్లో క్యాపబిలిటీ లేదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంత తక్కువగా అద్దంకి దయాకర్ని చూస్తుందా? ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తక్కువగా చూడదు. కేపబిలిటీ అనేది మనకు అవకాశం వచ్చినప్పుడు తెలుస్తుంది. నా కేపబిలిటీ అనేది ఏంటనేది ఇంకా ఎక్కడ అధికారం సంబంధించి ఎప్పుడు కూడా లేను కాబట్టి ఈయన గింతేనా అనుకోవడానికి లేదు, ఈయన ఇట్లా చేస్తాడని చెప్పుకోవడానికి కూడా లేదు కదా. ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఒక ఉద్యమ నాయకుల లెక్క బిహేవ్ చేసి పనిచేయడమే జరిగింది. ఉద్యమ కాలంలో కూడా నేను ఉద్యమం చేయడం జరిగింది. రేపైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, అధికారంలో లేకున్నా ఆ ఉద్యమ నేపథ్యం అనేది ఎప్పుడు కూడా నాలో అది కొనసాగుతూనే ఉంటుంది. సో రాజకీయం చేసినా దాన్ని ఒక ఉద్యమంలాగా, దాన్ని ఒక సీరియస్ యాక్టివిజం లాగా చేయడం అనేది నేను చేసే ఒక కొత్త అంశం కూడా ఉంటుంది రేపు. ఎందుకంటే ఏదో మొక్కుబడి రాజకీయాలు చేసినాము, పదవి వచ్చిందంటే వచ్చింది, ఈ 5 సంవత్సరాలు ఉన్నామంటే ఉన్నాం. వాళ్ళ ముద్రలు కాదు కదా, వాళ్ళ మొహాలు కూడా కనపడకుండా పోయే రాజకీయాలు ఉంటాయి. కానీ అట్లా కాకుండా తనదైన శైలిలో ఒక మంచి ప్రజాప్రతినిధిగా ఉండే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంటుంది నాకు. అది గత 4 నెలల నుంచి, ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించే దగ్గర నుంచి గత 4 నెలల నుంచి విని నాకు కూడా బోర్ కొట్టేసింది. నిజం చెప్పండి, మీరు పార్టీలోని కొనసాగాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారా? ఎందుకంటే ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత కూడా 100% కాబట్టి 100 చెప్పాల్సి వస్తుంది. 100కి 100% అనే చెప్పాల్సి వస్తుంది. చెప్పాల్సి వస్తే 200% కూడా 1000% కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి. పార్టీకి నేను అవసరం, నాకు పార్టీ మరింత అవసరం. అంటే నా రాజకీయ జీవితానికి పార్టీ చాలా ముఖ్యం. నాలాంటి వాళ్ళు రేపు పార్టీకి కూడా అవసరం. ఇప్పుడు నాలాంటి వాడు డిఫెక్ట్ అవుతాను, నాలాంటి వాడు పార్టీ వదిలేస్తాను. ముఖ్యం అంటూ కూడా మీకు పార్టీ ముఖ్యం, పార్టీకి మీరు ముఖ్యం అంటూ కూడా నేను అవసరం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు అద్దంకి దయాకర్ కాంగ్రెస్లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే వేరే ఆ పార్టీకి వెళ్తే మీరు ఇన్నాళ్ళు సేవ చేస్తున్నారు, ఉద్యమకారుడిగా మీకుంది, అక్కడ పదవి దక్కచ్చు, అక్కడికి ప్రజలు మరింత సేవ చేయొచ్చు, అటువంటి ఆప్షన్ కూడా ఉంది కదా. సో అదెందుకు ఆలోచించట్లేదు అద్దంకి దయాకర్? చాలా మన మిత్రులు అడిగిన క్వశ్చన్లకు ఎన్నోసార్లు నేను చెప్పినా కానీ రాజ్యాంగ రాజకీయాలు ఇష్టపడే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడతారు. రాజ్యాంగేతరనా, వ్యక్తిగతనా, లేకపోతే ఐకానిక్ పాలిటిక్సా, డిక్టేటర్షిప్పా, ఇతరత్ర చాలా పార్టీలు చాలా నేపథ్యాలతో ఉంటాయి. కాంగ్రెస్లో కుటుంబం పాలనే అని అంటారు. మిగతా పార్టీలు కూడా ఈ టీఆర్ఎస్, అక్కడ జగనో, లేకపోతే అక్కడ టీడీపీనో, ఇంకో దగ్గర టీఎంసీనో అట్లా ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకు ఉండే తేడా ఏంటంటే రాజ్యాంగ రక్షణ, రాజ్యాంగ అమలు, రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీ కాబట్టి దయాకర్ ఇంకో పార్టీకి పోలేడు. కాబట్టి దయాకర్ కాంగ్రెస్లోనే ఉంటాడు. దయాకర్ పోలేడా, లేక దయాకర్కి వెళ్ళడం ఇష్టం లేదా? పోలేడు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో రాజకీయాలు చేయగలదు. రాజకీయం ఇంటర్నల్గా కూడా జరుగుతుందిగా మరి మీ విషయంలో. అది ఇప్పుడు ఇట్స్ మై పోస్ట్ ఇష్యూ, బట్ పాలిటిక్స్ ఈజ్ నాట్ లైక్. కానీ ఇక్కడ మీరు అడుగుతున్నారు కదా, చెప్తున్నా, ఒక కాంగ్రెస్ నేతకి న్యాయం చేయలేని పార్టీ ప్రజలకి న్యాయం చేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ రేపు నాకు చేసే పదవులు చూస్తే మీరే అప్పుడు జడ్జి చేద్దరు. ఇప్పుడు ఏది నేను ఇప్పుడు దీన్ని చెప్తున్నారు నెక్స్ట్ ఏం జరగచ్చు త్యాగం అంటుండ్రు, కానీ దీన్ని ఇక్కడున్న పరిస్థితుల్లో అడ్జస్ట్మెంట్ మోడ్లో ఎక్స్టెన్షన్ అంతే. దీన్ని ప్రత్యామ్నాయం అని చాలాసార్లు చెప్పిన ప్రత్యామ్నాయం ఇంకోటి ఏదైనా వస్తుంది. ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యేనే రావచ్చు, ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్సీ రావచ్చు, ఎమ్మెల్యే పోతే ఎంపీ రావచ్చు, ఎమ్మెల్యే పోతే ఇంకా ఏదైనా పెద్దది కూడా రావచ్చు, మంత్రి రావచ్చు, లేకపోతే పీసీసీ లాంటివి రావచ్చు, లేకపోతే రాజ్యసభ లాంటివి రావచ్చు, ఏవైనా ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు నాకైతే తీసుకుపోయి సర్పంచ్గానో జెడ్పీటీసీగానో లేకపోతే ఎంపీపీగానో చేయరు కదా. సో ఇక్కడికి నేను వదిలేసింది ఎమ్మెల్యే సీట్ అనేది ప్రచారం కదా. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది నా బిగిన్ అంతా కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అంతకంటే తక్కువ వచ్చినప్పుడు నేను ఆలోచిస్తా, మళ్ళీ అది గివప్ ఇవ్వడానికి పెద్ద సమస్య ఏం కాదనుకోండి. అంటే ఇండైరెక్ట్గా రీసెంట్గా జరిగిన నామినేటెడ్ పదవుల విషయంలో కూడా మీ వరకు అప్రోచ్ వచ్చిందా? నాకు కన్సల్టేషన్ లేదు. రైట్. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, సరే ఇవన్నీ పక్కన పెడితే పార్లమెంటు ఎన్నికల బరిలో అయినా అద్దంకి దాఖరు ఉంటారు అనేది దాదాపుగా వినిపించిన మాట. ఏం జరిగింది పార్లమెంటు విషయంలో మీకు క్లారిటీ ఇచ్చిందా? బట్ స్టేట్లో ఉండడం నేను అవసరం కదా. నాకు స్టేట్ ఆమూలాగ్రం మొత్తం అశాంతం తెలిసిన పరిస్థితిలో పవర్ స్టేట్లో వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు ఉండడం వల్ల కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది ఏ రూపంలో ఉన్నా. ఎందుకు అంటే ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు కానీ, కాంగ్రెస్ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉన్న వాళ్ళు కానీ, ఇతరత్ర ప్రజా సంఘాలు కానీ, పౌర సమాజం కానీ నాతో కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. నేను ఇక్కడ ఉండడం వల్ల ఎక్కువ పార్టీకి ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. నేను జాతీయ స్థాయిలో పోవడం వల్ల నా స్టేచర్ పెరుగుతుంది. పార్టీకి నేను ప్రొటెక్టర్గా కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఐఎమ్ డూయింగ్ నౌ ప్రొటెక్టింగ్ రోల్ ఆల్సో. మీన్స్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు డిఫెక్ట్ అవుతుందంటే కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. మీరు అన్న పదం ఉంది కదా, ఇప్పుడు దయాకర్ లాంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఏం చెయ్యకపోతే ఎట్లా అనే పరిస్థితి వచ్చినప్పుడు చెయ్యకపోతే కూడా దయాకర్ లాంటి వాడు ఉంటుండు పార్టీలో. కాబట్టి ప్రతి వాళ్ళు నన్ను చూసి